2 నెలల ముందు వరకు అక్కినేని అఖిల్ రెండో సినిమా హను రాఘవపూడితోనే అన్నది పక్క. ఇద్దరు కథా చర్చల్లో పాల్గొన్నారు. స్క్రిప్ట్ కూడా ఓకే అయింది. ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనుకుంటూ వచ్చారంతా. అఖిల్ కూడా ఇలాగే చెప్పాడు. కానీ ఉన్నట్లుండి కథ అడ్డం తిరిగిందండోయ్. హను అఖిల్కు టాటా చెప్పేశాడు. నితిన్తో సినిమా మొదలు పెట్టేశాడు. మరోవైపు అఖిల్ విక్రమ్ కుమార్తో సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాడు. అయితే అఖిల్ హనుతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటన్నది తెలిసిందే. కృష్ణగాడి వీర ప్రేమ గాథను 14 రీల్స్ వారికి చేసిన హను తరువాత సినిమాను కూడా వారికే కమిట్ అయ్యాడు. కానీ అఖిల్ ఆ బ్యానర్లో సినిమా చేయడానికి అంగీకరించలేదు. ఇదిలా ఉంటే అఖిల్ కోసం వచ్చిన విక్రమ్ కుమార్కు నిజానికి మరో బ్యానర్లో కమిట్మెంట్ ఉంది. అది ప్రెస్టీజియస్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో కావడం విశేషం. బన్నీతో విక్రమ్ సినిమా గురించి చాన్నాళ్ళ నుంచే ప్రచారం జరుగుతుంది. అయితే అఖిల్ రెండో సినిమా ఎటు తేలకుండా రోజులు గడిచిపోవడంతో విక్రమ్ను పిలిచి తన చిన్న కొడుకుతో సినిమా చేయమన్నాడు నాగ్. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్తో కమిట్మెంట్ గురించి చెప్పగా నాగ్ స్వయంగా అల్లు అరవింద్తో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టించి తమ బ్యానర్లో విక్రమ్ సినిమా చేయడానికి ఒప్పించాడంట. మొత్తానికి వేరే కమిట్మెంట్ల వల్ల హను అఖిల్తో సినిమా చేయలేకపోగా విక్రమ్ విషయంలో కమిట్మెంట్ బ్రేక్ చేయించి మరీ కొడుకుతో సినిమా చేయిస్తున్నాడు నాగ్. అదేదో హను రాఘవపూడి విషయంలో నాగ్ చేయలేకపోవడమే మన ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఎంతైనా అందరితోని సంబంధాలు ఒకేలా ఉండవు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.